వింటాడు. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే 14 ఏళ్ళు వయస్సు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు, మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు. నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఈ వయసులో 14 నుంచి 17 వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి. కొన్ని వింటారు, కొన్ని వినరు. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో కూడా దీన్ని. తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అన్నాడు. అంటే శిశువు అంటే శిశువు కాదు, యువకుడు అంటే యువకుడు కాదు, ఏది కాదు, రెండు కాదు. మీరు యువకులు అంటే కాదండి, 20 ఏళ్ళు దాటితేనే యువకులమ్మా. 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి యువకులు అనడానికి వీళ్ళే. 20 ఏళ్ళు దాటితేనే యువకులు, 20 ఏళ్ల లోపు. అలాగని చిన్నపిల్లలు అనడానికి వీల్లేదండి. మీకు 14-15 ఏళ్ళు దాటాయి, చిన్నపిల్లలు ఎలా అవుతారు? ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు. మీరు చిన్నపిల్లలు కాదు, యువకులు కాదు. ఈ మధ్య వయస్సుని ఏమంటారు అంటే నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్. దాది శ్రీనాథుడు యొక్క ప్రయోగం. దీన్ని నవయౌవన శైశవం అంటే బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు, అది విషయం అన్నమాట. బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు. మనం 9వ తరగతి పూర్తి చేసామండి, 10వ తరగతి క్లాసులు ఇంకా మొదలవ్వలేదు, మీరు వెళ్ళలేదు. ఇంటి దగ్గర వేసవకాలం సెలవులకు ఉన్నారు. మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? మనం 9 అని చెప్పమండి, చాలా తెలివైన వాళ్ళం. 10th అంట, ఒకటి ముందే చెబుతాం. ఇది 9th చదివి. ఇందాక వయస్సుకి ఏం చెప్పాను నిబంధన, ఏది పూర్తయిందో అది కదా. అంటే నువ్వు 9 పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే 9th చెప్పాలి, 10th చెప్పకూడదు. కానీ మనకి సరదా, ఒకటి ముందు చెప్పుకోవడం సరదా. అందుకని 10th, వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాం. తర్వాత చదువుతాం కదా అంటాం. తర్వాత చదువుతావా? సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా. అదే ఏదైనా 10వ తరగతి ఫెయిల్ అయిన వాడిని మీరు అడగండి, ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే 10th